కడపలో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు వారి దౌర్జన్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి కోటిరెడ్డి సర్కిల్ వద్ద తాగిన మత్తులో ఇద్దరు వ్యక్తులతో హిజ్రాలతో వాగ్వాదానికి దాడి చేశారు. బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని న్యాయం చేయాలని కోరారు. సామాన్య ప్రజలు వారి దౌర్జన్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడపలో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు వారి దౌర్జన్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి కోటిరెడ్డి సర్కిల్ వద్ద తాగిన మత్తులో ఇద్దరు వ్యక్తులతో హిజ్రాలు వాగ్వాదానికి దిగారు. బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని న్యాయం చేయాలని కోరారు. అయితే ఆశ్చర్యంగా హిజ్రాలు కూడా అక్కడికి చేరుకుని తమకు న్యాయం కావాలంటూ నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల కాలంలో ఇళ్ల ప్రారంభోత్సవాలు, భవనాలు, దుకాణాల ప్రారంభోత్సవాల వద్దకు హిజ్రాలు వచ్చి హంగామా చేస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే శాపాలు పెట్టడం, పిడిగుద్దులు గుప్పించడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు నగర శివారు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్స్ వద్ద వాహనాలు ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతారు. సుధీర్, ఒకవైపు హిజ్రాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని పోలీసు దగ్గరికి వెళ్ళినా ఎందుకు కేసు నమోదు చేయటం లేదు, ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో రోజు రోజుకు హిజ్రాల ఆగడాలు అయితే కనుక పెట్టరైపోతాయని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కనుక గత రాత్రి సమయంలో కూడా ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి కోటిరెడ్డి సర్కిల్లో కూడా కొంతమంది యువకులు అక్కడికి మద్యం కొనుక్కునేందుకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడికి ఇద్దరు హిజ్రాలు కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మద్యం కొనుగోలు అయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో వాళ్ళు బయటకు వచ్చే సమయంలో కూడా మాట పెరగడం జరిగింది. ఎవరైతే సదరు హిజ్రాలు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా పూర్తిస్థాయిలో ఈ ఇద్దరు వ్యక్తులతో కూడా పూర్తిస్థాయిలో గొడవ పడడం జరిగింది. అయితే గొడవ పడినంత కూడా ఈ ఇద్దరు యువకులు వాళ్ళిద్దరిని కొట్టడంతో కూడా వాళ్ళు ఏదైతే హిజ్రాలకు సంబంధించిన సంఘం ఏదుందో ఆ సంఘంకి ఒక్కసారి ఫోన్ చేసుకోవడంతో కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడికి గుంపులుగా రావడం జరిగింది. ఎవరైతే సదరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ఇద్దరు వ్యక్తులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇజ్రాయల్కి సంబంధించిన సంఘం అయితే కనుక పూర్తిస్థాయిలో చితకబాదిన పరిస్థితి అయితే ఉంది. పాపం వాళ్ళు దిక్కుతలని పరిస్థితులు కూడా పూర్తిస్థాయిలో వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంటున్నా కానీ పూర్తిస్థాయిలో ఆ గుంపు అయితే కనుక పూర్తిస్థాయిలో వీళ్ళనైతే కనుక ముప్పేటగా దాడి చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఇద్దరు యువకులు ఉన్నారో వాళ్ళైతే కనుక కడప నగర సమీపంలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే సదరు ఇద్దరు యువకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనే నేపథ్యంలో కూడా హిజ్రాలకు గుంపు కూడా ఒకసారి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా మేమిచ్చే కేసు కూడా నమోదు చేయాలని చెప్పి పూర్తిస్థాయిలో బైఠాయించడం జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఏదైతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు వాళ్ళు బైఠాయించి తమ కేసు కూడా నమోదు చేయాలని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఇజ్రాయల్ అయితే కనుక రోజు రోజుకు పూర్తిస్థాయిలో కూడా అడుగడుగున అయితే కనుక అటు ఏదైతే గృహప్రవేశం కావచ్చు, ఒక షాప్ ఓపెనింగ్ కావచ్చు, అలాగే మాల్ ఓపెనింగ్ కావచ్చు, ఇలాంటి ఏమి జరిగినా కానీ పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో అందరినీ కూడా పూర్తిస్థాయిలో భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు లాగుతున్న పరిస్థితి చెప్పొచ్చు. మరోపక్క ఏదైతే కడప పరిసర ప్రాంతాలు చూసుకోవచ్చు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ కడుపుకన్నా కానీ అక్కడ దాదాపుగా స్కూటర్ కావచ్చు, కార్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆపి పూర్తిస్థాయిలో కూడా ఇబ్బందులు పెడుతూ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళందరినీ కూడా వేధిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆ పోలీసులు అయితే కనుక ఎటువంటి కేసు కూడా నమోదు చేయలేదు. మరోపక్క బాధితులు ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అందరిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెన్స్ చెప్పు. ఇప్పటికే కడప నగర ప్రజలంతా కూడా ఏదైతే హిజ్రాలు ఉన్నారో వాళ్ళందరి దాడులకు అయితే కనుక పూర్తిస్థాయిలో భయపడుతున్న పరిస్థితి కరీంనగరంలో ఉందని చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.